అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కార్యకర్తలు ముఖ్య నేతల సమావేశం మలికిపురంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నిర్వహించారు. జనసేనను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ఐక్యంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 4వ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుపై నాయకులతో చర్చించారు. మండల శాఖ, గ్రామ శాఖ అధ్యక్షులకు సభ్యత్వ నమోదు, వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ఇక క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే. 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 20,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు. అలానే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ కూటమి నాయకులను కలుపుకుని కార్యక్రమాలు చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే వరప్రసాద్. రాష్ట్రంలో జనసేన పార్టీ ఈ నెల 18 నుంచి 28 తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఈరోజు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు మేము ప్రిపరేటరీ మీటింగ్ ఒకటి పెట్టుకోవటం జరిగింది. గ్రామ స్థాయి నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే గతంలో ఒక 50 మంది నుంచి 60 మంది వరకు వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళని కూడా పిలిపించాం. అలాగే ఎంపీటీసీలుగా నెగ్గిన వారిని, లేకపోతే మండల అధ్యక్షులు, నాయకులు అందరినీ కూడా ఈ రోజుని మేము వారితో మీటింగ్ వేసుకోవటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గతంలో చూసినట్టయితే 3వ విడత అంటే ఇంతవరకు 3 విడతలో నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ ప్రారంభించిన తర్వాత గత 10-11 సంవత్సరాల్లో ఈసారి 4వ విడత ఈ నమోదు ప్రక్రియ మేము టేకప్ చేయడం జరిగింది. 3వ విడతలో 10,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈసారి ఒక 20,000 వరకు చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవటం, 100 మంది వరకు వాలంటీర్లుగా నియమించుకొని వారితో ఎఫెక్టివ్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎందుకంటే ఈ రోజున జనసేన పార్టీ నెగ్గి అత్యధిక మెజారిటీతో చాలా ప్రభంజనంతో ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది పార్టీలో చేరటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 20,000 లక్ష్యం వరకు మేము పెట్టుకుని సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ లక్ష్యాలు సాధిస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది కాకుండా అందరినీ కూడా పార్టీ శ్రేణుల్ని ఈరోజు వారిని సమన్వయంతో పనిచేయాలని 3 పార్టీలతో, అలాగే వారు వ్యక్తిగతంగానే లేకపోతే గ్రూప్ రాజకీయాలు లేకుండా సరైన పద్ధతిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు బిహేవ్ చేయాల్సి వస్తుందని, అలాగే పార్టీ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని చెప్పి, అంతే తప్ప ఈ చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇవ్వటం కూడా జరిగింది. గతంలో జరిగిన విషయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే సోషల్ మీడియా విషయాలు వచ్చేటప్పుడు కూడా ఇది సక్రమమైన పద్ధతిలో జరగాలి, అంతేగాని వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతమైన విమర్శలు కానీ పార్టీకి సంబంధించి చేయకూడదు. తప్పనిసరిగా మేము కూడా పార్టీకి సంబంధించిన ఒక సరైన హ్యాండిల్ కూడా వాడతాం. సో అందరికీ కూడా గ్రామ స్థాయి కమ్యూనికేషన్ కూడా ఉండేటట్టుగా చూసుకునేటట్టుగా మేము చేస్తాం అని చెప్పి ఈరోజు ముఖ్యంగా పార్టీ నమోదు విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని 18 నుంచి 28 వరకు మేము 20,000 సభ్యత్వాలు చేయటానికి మేమంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం జరిగింది. నమస్కారం. థ్యాంక్ యూ.